యాక్చువల్లీ ఈ రోజు అనుకున్నారు కానీ ఇంకా రెడీ అవ్వాలని చెప్పి జస్ట్ చేసాం. 974 కిలోమీటర్స్కి మొత్తం ఈ కోస్టల్ ఎరోషన్ కాకుండా. అదే నాట్ ఓన్లీ దట్, ఇది సైక్లోన్ షెల్టర్ ప్రొటెక్షన్, ఫస్ట్ ప్రొటెక్షన్, ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్, లాగా సరుగుడు చెట్టు. అండ్ ఆల్సో ఇది నెక్స్ట్ సరుగుడు చెట్లు, దీనికంటే ముందు ఇది వస్తుంది, తర్వాత సరుగుడు చెట్లు, రెండు ప్రొటెక్షన్ కదా. ముందు అదే ఇది పెడుతున్నారు. డిఫరెంట్ ఏరియాస్ లో సూటబిలిటీ బట్టి ఉంటుంది సార్. అక్కడ ఎంటర్ అవుతుంటే సాల్ట్ వాటర్ ఎంటర్ అవుతేనే మనకి ఇది మనకి వస్తుంది, దాని వెనకాల అది వస్తుంది. దాని వెనకాల అన్ని చోట పెంచలేము సార్. ఇది మిగిలిన చోట మనం మీరు వర్కౌట్ చేయాల్సి మల్టీ లేయర్ ఉండాలి. ఇక్కడ క్రాబ్స్ కూడా పెట్టుకోవాలి సార్. క్రాబ్స్ కూడా పెట్టి దీంట్లో దిస్ ఇస్ వెరీ బిగ్ క్రాబ్ హ్యాబిటేట్ అండ్ వెరీ మళ్ళీ కమర్షియల్ క్రాబ్స్ రెండు ఇంటిగ్రేట్ చేసి కమర్షియలైజ్ చేస్తే దెన్ వైబిలిటీ వస్తుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ సేయింగ్ ఓషన్ ఎకానమీ. కీ రెడ్స్ అని కలిపారు ఇది. ఇక్కడ ఇంకొకటి మీకు డిపార్ట్మెంట్లో సీవీడ్ కల్చర్కి కెన్ వి యూస్ నరేగా ఫండ్స్? ఒకసారి కనుక్కోవాలి. సీవీడ్ కల్చర్, దట్ ఈస్ ఇంటిగ్రేషన్ విత్ ఇండస్ట్రీ. వీఆర్ యూజింగ్ సీ వాటర్, హార్టికల్చర్లో చేసుకోవద్దాం. సీవీడ్ కల్చర్కి ఒకసారి మన కృష్ణ గారితో కనుక్కోండి. సీవీడ్ని మన నరేగాతో కలపాలి, అది వర్కౌట్ చేయాలి. These are artifacts, sir, made out of the reds and the roads, sir. చైనా ఇంపోర్టెడ్ మనయా? ఇదే ఇక్కడే confiscated material made local. ఇప్పుడు ఎంతవరకు అమ్మగలుగుతారు మనం తయారు చేసేది? సార్ ఇది దాంట్లో మీరు తిరుపతిలో విజిట్ చేశారా? శాండ్ల్వుడ్, రెడ్ శాండ్ల్వుడ్ ఇది పెట్టారు అక్కడ, గోడౌన్ పెట్టారు. వీళ్ళంతా అందరూ ఫారెస్ట్ ఏరియాల్లో పారేసేవాడు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు అన్ని తిరుపతి తీసుకొచ్చాం. 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు అమ్మలేకపోతున్నారు. నాకు నా రోజు ఏంటంటే మార్కెటింగ్ 1 lakh crores పైన దీంట్లో ఆదాయం వస్తుంది లెక్కేసాం. ఎక్కడో మిస్ అయిపోయింది. ల్యాక్స్ ఆఫ్ క్రోర్ అంటే మొత్తం పోయింది. ఆ చైనా కూడా ఇప్పుడు నమ్మకాలు పోయినాయి వాళ్ళకు. వెరీ ఇంట్రెస్టింగ్. కానీ బట్ లోకల్ ఫర్నిచర్ కూడా సుపీరియర్. ఇది వీ హావ్ టు ప్రమోట్. అదే సార్ అంతరే ఒకటి స్పెషల్ సీజ్ కాబట్టి డిస్కస్ చేసాం. ఇప్పుడు చెప్పిన ఫైనాన్స్లో తీసుకుంటాం. డొమెస్టిక్ మార్కెట్ కూడా పెంచాలి కొద్దిగా కొన్ని అమౌంట్ కనీసం కొన్ని వర్క్ ఇట్ అవుట్. ఎంతవరకు ఇదే ఒకటి చెప్తాను సార్. జస్ట్ this is site suitability map, sir, for water harvesting structure in forest areas, sir. This we did it in 2003 when you had initiated. If you remember well, sir, in 2003 May when Mr. Das was the PCCR, we all did it within 1 month. Within 1 month, and it was handed over to him, and it is being used today also. తమరు ఇనిషియేట్ చేసే ఐటీ ఇనిషియేటివ్ ఇప్పుడు కూడా అక్కడ నడుస్తాం. అంటే ఇప్పుడు దీన్ని ఎంతవరకు స్టాచ్యురేషన్ పాయింట్ ఉంది ఐడియా? సార్ సర్క్యులేషన్ అయితే పూర్తిగా చేయలేకపోయారు, కానీ 10 to 20 years చేసినప్పుడు పర్ఫెక్ట్గా పనిచేస్తూ ఉంది. ఇప్పుడు కూడా మనం వాళ్ళకి మేప్ ఇచ్చి కాదు గ్యాప్ ఎంత ఉంది, ఎంత స్టాచ్యురేషన్ పాయింట్ ఇవ్వాలంటే ఎప్పుడు చేయగలుగుతారు? ఎస్ఎంసీ స్ట్రక్చర్ సార్, ఫాలో ఇట్. అండ్ దిస్ ఇనిషియేటివ్ గాట్ గోల్డ్ ఐకాన్ from Government of India, sir. 2004. We have to complete it now. Yes, sir. We will complete. It. ఇప్పుడు మనకి ఎన్ని టైగర్స్ ఉన్నాయండి? 87, 88 ఉన్నాయి. 87 టైగర్స్ ఉన్నాయి. హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయి? అన్ని కలిపి ఉన్నాయి ఇండియాలో సార్ మోస్ట్లీ ఇట్ ఇస్ ఇన్ కన్హా, మనం ఎన్నో ప్లేస్లో వస్తాం. మనమే సార్ టైగర్ చూస్తే దేనికి 9th కానీ 10th ప్లేస్లో వస్తాం సార్. ఎందుకంటే మనది మొత్తం అన్ని అనిమల్స్ ఫారెస్ట్ అనిమల్స్లో ఎక్కడున్నాం మన ఫారెస్ట్ అనిమల్స్లో కూడా అదే 7th, 8th సీడ్ విలేజెస్. కొద్దిగా హెవీవర్స్ తక్కువ వస్తాయి. దానివల్ల టైగర్ ఆ తర్వాత మధ్యలో అవి కూడా కొంచెం డెమాన్స్ట్రేట్ చేసి ఇవి స్పారోస్ కోసం మనము ఇవి తయారు చేస్తున్నాం సార్. ధాన్యం కంపుల తోరణాలు సార్. ఏంటిది? ఇవి సీడ్ రాకిస్. తోరణాలు పక్క పెట్టడానికి
మనం కడతా ఉంటాం. పిచ్చి తోరణాలా కానీ చాలా ఉడతలు బాగుంటాయి శిష్యులు. నాకు పక్షులు కూడా వస్తాయి. వైజాగ్లో 280 ప్లేసుల్లో పిచ్చుకలు తిరిగి రివైవ్ అయ్యాయి. ఇవి ఎక్కడ చేస్తున్నారు ఇవి అవైలబిలిటీ? వైజాగ్లో చేస్తాం. ఇవి సీడ్ ర్యాకిల్స్. సీడ్ రాకీసా? ఈ సీడ్ ర్యాకిల్ మొలకెత్తుతాయి. ఈ పట్టుకెళ్ళదు. మంచి బాగుంది ఇది తోట. ఇది కూడా పెట్టచ్చు, ఇంట్రడ్యూస్ చేయొచ్చు. బాగుంది. ఈ రోజు నుంచి సీడ్ ర్యాకిల్ కట్టమని చెప్పి. ఈ ర్యాకిల్ మొలకెత్తుతాయి సార్, పర్యావరణానికి హాని చేయవు. ఆల్ ఫ్రెండ్షిప్ బ్యాడ్జెస్ లాగా ఫ్రెండ్షిప్ ఆల్ పని చేయొచ్చు కదా మీరు. నక్షత్రాన్ని బట్టి కడతారు. ఏ సీడు ఏ నక్షత్రం వాళ్ళకే కడతారు. అది కనుక్కొని వాళ్ళు పెంచాలి. ప్రతి రక్షాబంధన్ దినోత్సవం రోజున వృక్షాబంధనం అని చెప్పేసి మన వైజాగ్లో 132 ఏళ్ళ చెట్టుకి ర్యాకీ కడుతుంది సార్. అవునా? అక్కడ చూడచ్చు సార్. హౌ మెనీ ఇయర్స్ అది? అది ఇప్పుడు 142 ఉంది. కెన్ యూ హ్యావ్ ఎనీ డేటా ఆఫ్ 100 years ప్లాంటేషన్ ఆంధ్రప్రదేశ్? వర్కౌట్ చేశారా చేయలేదు ఇంకా? సార్ ఇది పిచ్చుక గూడు సార్. మేము సక్సెస్ చేసింది మన రాహుల్ పాండే ఐఎఫ్ఎస్ ద్వారా. మేము అంతకుముందు చాలా రకాల చెక్కతో చేసాము, కానీ చెక్కతో చేసిన దానికన్నా రాహుల్ పాండే గారితో ఇది చేసిన తర్వాత ఇది 3 అంగుళాలు డయా ఉంటుంది సార్. లోపల 7 అంగుళాలు ఉంటుంది సార్. పిచ్చుక కరెక్ట్గా లోపలికి వెళ్ళి గూడులో పెట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలు చేస్తారు. ఇది మనం మళ్ళీ చేయించాల్సిన అవసరం ఉంది సార్. ఎందుచేతంటే కెన్ యూ డూ వన్ ఒక థింగ్? మాట సార్, ఒక మాట. 10,000 సంవత్సరాల కిందట మనం పిచ్చుకని మన ఇంటికాడ వచ్చి పెంచుకునే ప్రక్రియ చేసాం. ఇప్పుడు మన ఇళ్ళకి పిచ్చుక గూడు లేదు, సూరు లేదు. దానివల్ల పిచ్చుకలు పిల్లలు పుట్టడం లేదు. సో దీని ద్వారా మనం రివైవ్ చేయొచ్చు సార్. ఎక్కడ పెడతారు ఇవి? ఇళ్ళకి మనం వరండాలో పెట్టుకుంటాం సార్. వర్షం వరండాలోనే కాదు, సార్ ఆల్ పబ్లిక్ గార్డెన్స్లో ఎవ్రీవేర్ మీరు పెట్టగలిగితే పబ్లిక్ గార్డెన్స్లో దట్ ఈస్ ది ప్లేస్ ఫర్ దెమ్. సార్ నగరవనం నుంచి నగర వనాలు పబ్లిక్ గార్డెన్స్ పెట్టండి. ఎవ్రీవేర్ పెడితే దాని మీద వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇవన్నీ కూడా అక్కడ పెట్టచ్చు టోటల్గా. అవును గారు, నేను ఐఎమ్ గివింగ్ వన్ సజెషన్. ఒక సజెషన్ ఏంటంటే ఇవన్నీ దిస్ ఈజ్ అ గుడ్ ప్రాక్టీసెస్ బాగున్నాయి. మనం ఏం చేయాలంటే ఆల్ నగర వనాల్లో పబ్లిక్ గార్డెన్స్లో ఇవన్నీ పెట్టి ఈ పిచ్చుకలను కానీ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. బెస్ట్ ఎకో సిస్టమ్, దెన్ ఇట్ విల్ వర్క్. రీసెంట్గా మన స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్రలో పంచాం సార్. శ్రీకాకుళం విశాఖ జిల్లా కలెక్టర్ ద్వారా. ఇది ఇలా పెడతారు ఇది? అంతే సార్. దాని కింద దాన్ని కంకు పూర్తి పెడతాం సార్. అది వచ్చి తినే అందులో గుడ్లో గుడ్లు పెట్టేసి పిల్లలు చేస్తాం సార్. అంతే. ప్రమోట్ చేయాలి దీన్ని. డిపార్ట్మెంట్ కన్నా ప్రమోట్ అడ్వైజర్ కాదు, మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా చేసేస్తాం సార్. మా మున్సిపాలిటీ మీరు ఇద్దరు కలిసి పనిచేయండి. అక్కడ చూపించండి.